ఏపీ రాష్ట్రంలో మరో కరోనా కేసు నమోదైంది. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న అతన్ని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షించగా కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో అతన్ని జీజీహెచ్లో ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం కేసుల సంఖ్య 3కు చేరింది. ఇంకా టోటల్ ఇండియా విషయానికి వస్తే కరోనా కేసుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇండియాలో 1009 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎక్కువగా కేరళలో 430 కేసులు, తరువాత మహారాష్ట్రలో 209 కేసులు, ఢిల్లీలో 104 కేసులు, తమిళనాడులో 66 కేసులు మరియు కర్ణాటకలో 47 కేసులు యాక్టివ్లో ఉన్నట్లు సమాచారం. భయపడాల్సిన విషయం ఏంటంటే మరణాల సంఖ్య కూడా పెరిగి 7కు చేరింది. అవి మహారాష్ట్రలో 4, కేరళలో 2 మరియు కర్ణాటకలో 1. 2-3 వ్యాక్సిన్లు వేసుకున్నా కూడా కరోనా కేసు సంఖ్య పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్ల వల్ల హార్ట్ అటాక్స్ పెరగడం వంటివి జరిగాయి. ఇప్పుడు ఇది కరోనాను కూడా అడ్డుకోకపోతే మన పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు. దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి.